హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఉదయ్ కిరణ్‌ని. సో, ఈరోజు మేము లివర్ కర్రీ చేస్తున్నాము. సో, దాని ప్రాసెస్ ఏంటో మీకు అన్నీ చూపిస్తాను డీటెయిల్‌గా. లెట్స్ స్టార్ట్. సో, ప్రాసెస్ వచ్చేసి ఇది ఆల్రెడీ మేము దీంట్లో లివర్ ఆల్రెడీ ఏసాము. సో, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటెక్కాక ఆనియన్స్, జీలకర్ర, మిరపకాయలు, ఇంకేంటి కార్డమం ఇవన్నీ వేసాక కొంచెం నార్మల్గా వేయించుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఈ లివర్ దీంట్లో వేసుకోవాలి. సో ఇది ప్రజెంట్లీ అయితే అవుతుంది. మేబీ ఒక 5-10 మినిట్స్ పడుతుంది నార్మల్గా దగ్గర కావడానికి. సో దగ్గరికి అయ్యాక మనం దాంట్లో కొన్ని మళ్ళా చిల్లీ పౌడర్ కానీ, సాల్ట్ కానీ, పెప్పర్స్ కానీ ఇవన్నీ వేసుకోవాలి. సో మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇట్లా నార్మల్గా మనం వేయించుకోవాలి. కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడుతుంది. ఇది మామూలుగా ఈ లివర్, గోట్ లివర్ వచ్చేసి మన తెలంగాణలో చాలా మంది లైక్ చేస్తారు. బాగా ఇది దేనికి తింటారంటే స్టఫింగ్కి, మామూలుగా మందు పార్టీకి బాగా తింటారు కూరగాళ్ళు అండ్ పెద్దలు ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి మనము సోయి కూర వేసుకోవాలి లివర్లో. అది వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది, ఆ ఫ్లేవర్ దానికి తగ్గి. సోయి కూర లేనిది లివర్ కర్రీ అంత బాగుండదు. సో సోయి కర్రీ వేసుకుందాం మనం. వేసుకున్నాక కొంచెం మనం కలుపుకోవాలి ఇలాగా బాగా. చాలామంది యూజ్ చేస్తారు సోయి కూర లివర్ కర్రీలో. సో దీని తర్వాత మనం ఒక 5 మినిట్స్ తర్వాత మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. సో ఇప్పుడు మనము కారము తగినంత వేసుకోవాలి. ఇంత మీరు కారంగా తింటే కారం ఎక్కువ వేసుకోవాలి. మీరు ఎలా తింటారో అలాగ కారం ఎక్కువ అయితే ఎక్కువ, లేకపోతే మీడియం తింటా అంటే మీడియం. ఆ తర్వాత సాల్ట్ వేసుకున్నాం మనము. సాల్ట్ కూడా అంతే. మళ్ళీ తర్వాత కొరియండర్ పౌడర్ వేసుకోవాలి. బాగా మనం కలుపుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా యాక్చువల్గా లివర్ కర్రీ ఏంటంటే కారం ఉంటేనే బాగుంటుంది. అట్లా గంటకు కూడా అట్లా 2-3 సార్లు కొట్టాలి, దానికి అంతా వెళ్ళిపోతుంది. అది స్టఫింగ్కి బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది స్టఫింగ్కి. మంచిగా ఇట్లా కొన్ని నాకైతే ఇలా తినాలనిపిస్తుంది. ట్రై చేయండి మీరు కూడా లివర్ కర్రీ. తెలంగాణ వాళ్ళు బాగా తింటారు లివర్ కర్రీ. మగ్గనివ్వాలి మంచిగా. ఆ పీస్కి ఆ కారం అనేది పట్టుకోవాలి. సో
అయ్యాక మనం ఏం చేసుకోవాలంటే మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో కొంచెం మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు సరిపోతుంది. సో దీన్ని ఒక 5 minutes వరకు ఇట్లనే నార్మల్గా కుక్ చేసుకొని ఆ ఆయిల్ అనేటిది మనకు పైన తేలాలి. తేలితేనే దానికి వచ్చేసి కర్రీ చాలా బాగా అవుతుంది. సో దాని తర్వాత ఇక లాస్ట్కి మనము ఇట్లా ఫినిషింగ్ టచ్ అంటే ఏం వేస్తారండి, కొరియాండర్ వేస్తారు, కొత్తిమీర వేస్తారు. కొరియాండర్ అంటే కొత్తిమీరే. సో ఇట్లా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇట్లా గ్రీన్ ఉండాలి మంచిగా కర్రీ. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత హెల్త్కి మంచిది. కలుపుకొని మంచిగా కర్రీతో ఏం తినొచ్చు అంటే రైస్ బాగానే ఉంటుంది. బట్ రైస్ కంటే మంచిగా జొన్న రొట్టె చేసుకొని మంచిగా పక్కకి కొన్ని ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. నాకు కూడా తినాలనిపిస్తుంది. బాగుంది. సో ఒక 5 minutes ఇట్లా మామూలుగా మనం కుక్ చేసుకుందాము. ఒక 5 minutes తర్వాత మనము ఇక కానిచ్చేద్దాం దీని పని. ఇక సో ఫైనల్గా వచ్చేసి మన లివర్ కర్రీ అయిపోయింది, ప్రిపేర్ అయింది. సో ఇదే అండి, ఎట్ లాస్ట్ వీఆర్ డన్ లివర్ కర్రీ. సో దిస్ ఈస్ మై ఫస్ట్ కర్రీ షోయింగ్ ఇన్ యూట్యూబ్ ఛానల్. సో ఇలాగా మంచిగా ఇలా మంచిగా పీసెస్ కూడా బాగా ఉడికాయి. టేస్ట్ మాత్రం, స్మెల్ మాత్రం బాగా వస్తుంది. సో అయిపోయింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, share and subscribe. Okay then, bye.